రోగములను కూడా ఆయన తీసివేయగలడు. ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి, మహాపురుషులే పుడతారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను. ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట? అది మామూలుది కాదు. వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలం. రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తరువాత 40 సంవత్సరములు పిల్లలు కలగలేదు. అంటే ఇంకా అసలు పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. ఆయన వంశము